ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కానీ బ్రెయిన్ క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ కి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది హోమియోలో. సో ఇది ఎంత ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్, ఇప్పుడు మనకి వేరే ఇంగ్లీష్ మెడిసిన్ లో కూడా చాలా లాంగ్ ప్రొసీజర్ ఇది, స్టేజెస్ ని బట్టి. సో క్యాన్సర్ జనరల్ గా అందట్లో చూస్తున్నాం, ఇప్పుడు కామన్ డిజీజ్ అయిపోయింది. దీన్ని ఎలా ట్రీట్ చేస్తారో, ఎన్ని రోజులు పడుతుంది, స్టేజ్ వైజ్ గా ఏమన్నా ఉంటుందా దీన్ని? డెఫినెట్ గా మేడం, హోమియోపతిలో ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది క్యాన్సర్ పైన, చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. బట్ హోమియోపతిలో క్యాన్సర్ పైన ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సిన ఉంది. యాజ్ ఆఫ్ నౌ హోమియోపతి డాక్టర్లకి ఎట్లాంటి క్యాన్సర్స్ వస్తాయి అంటే, ట్రీట్మెంట్ కి బాగా ముదిరిపోయినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను. ఉప్పల్లోనే మనకు ఇక్కడ కొంచెం ముందు పోతే ఉప్పల్ డిపో ఉంటుంది కదా, ఉప్పల్ డిపో దగ్గర నాకు ఒక కేసు వచ్చింది అనమాట. సో ఆమెకి 80 years స్టమక్ క్యాన్సర్ ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ, ఆమెకు స్టమక్ క్యాన్సర్ ఉంది అనమాట. ఆమె నిమ్స్ కి తీసుకెళ్తే ఏమన్నారంటే, ఇంకా స్టమక్ క్యాన్సర్ వచ్చింది, ఇది 4th stage లో ఉంది, మనం ఏం చేయలేము, తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారండి. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, ఇలా చెప్పారు నిమ్స్ అంటే, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఐ విల్ ట్రై అని చెప్పాను అనమాట. మన దగ్గరకు వచ్చేటప్పుడు పేషెంట్స్ కి స్టమక్ క్యాన్సర్ వల్ల బాగా వామిటింగ్స్, బ్లడ్ వామిటింగ్ సెన్సేషన్, అసలు అన్నమే తినట్లేదు, బాగా ఈమాసేషన్, మొత్తం మజిల్ అంతా లాస్ అయిపోయింది, కడుపు మంట, కడుపు నొప్పి, హెడ్ ఏక్స్, వీక్నెస్, ఈ స్టేజ్ లో మన దగ్గరకు వచ్చారండి. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా కడుపు నొప్పి తగ్గింది, బాగా తింటుంది, బ్లడ్ వామిటింగ్స్ తగ్గాయి, వీక్నెస్ తగ్గింది, కొంచెం బరువు పెరిగింది. సో ఈ కేసుని మనము చాలా రోజుల వరకు ట్రీట్ చేస్తాం అనమాట. సో హోమియోపతి డాక్టర్ దగ్గరికి యాజ్ ఆఫ్ నౌ వచ్చేవి ఇక్కడ ట్రీట్మెంట్ లేనివి, ఇంకా వీళ్ళు 100% డెత్ ఇంకొక 3 నెలల్లోనేవి, అటువంటి వాళ్ళే ఎక్కువ వస్తారనమాట. సో బట్ హ్యావింగ్ సెడ్ దట్, మనకి ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సింది హోమియోపతిలో ఉంది. సో ఇప్పుడున్న మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది మంచి ఫండ్స్ ఇస్తుంది, ఆ ఫండ్స్ ఎంత వరకు ఉపయోగిస్తున్నారో మనకు తెలియదు కానీ, బట్ ఈ క్యాన్సర్ విషయంలో హోమియోపతిలో ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సినది ఉందన్నమాట.